ఫ్రెండ్స్, ముందుగా యూట్యూబ్‌కి చాలా థాంక్స్ చెప్పుకుంటున్నా. ఎందుకంటే యూట్యూబ్ అనేది లేకపోతే అత్తమ్మతో ఎన్ని మెమోరీస్ ఉండేటివి కాదు. మామూలుగా మనం గుర్తుపెట్టుకుంటాం గానీ, మనం లైవ్‌లో ఆమె మాట్లాడడం అన్నీ వినడం కష్టమయ్యేది. ఈవెన్ మా నానమ్మ వీడియోస్ గూడా అప్పుడప్పుడు నేను చూసుకుంటూ మా నానమ్మతో మెమోరీస్ గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాను. అలాగే అత్తమ్మతో గూడా ఎన్నో ఒకటా, రెండా ఎన్నో మెమోరీసు. సో, ఏంటంటే అత్తమ్మతో ఒక్కొక్క వీడియో గూడా చాలా ఇదిగా ఉండేదనమాట. మీ అందరూ గూడా అత్తమ్మని బాగా నాతో పాటు మీరు కూడా చాలా మిస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. అత్తమ్మ ఆరోగ్యం ఎలా ఉంది? చాలా రోజులైంది గదా! వీడియో పెట్టండి అని చెప్పి. కానీ 1 ఇయర్‌గా కొంచెం వీడియోస్ అంతా పోస్ట్ చేయడం తగ్గించాను కాబట్టి, ఎక్కువ క్లిప్పింగ్స్ గూడా తీసుకోలేదు. అసలా లాస్ట్ వీక్‌లో ఉన్నప్పుడు గూడా చాలా మాట్లాడారు. చాలా వీడియోస్ తీసుండాల్సింది. కానీ ఇంట్రెస్ట్ లేక చాలా క్లిప్పింగ్స్ మిస్ అయ్యాననమాట. ముందు రోజు తనెంత యాక్టివ్‌గా ఉండింది అవన్నీ కూడా నా ఫోను చేతిలో ఉన్నా గూడా మిద్ది మీద నుంచి కింద నడుస్తూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా అవన్నీ కూడా నేను క్యాప్చర్ చేయలేకపోయానే అని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నాననమాట. ముందులాగా అయితే గనక ప్రతి ఒక్కటి కూడా క్యాప్చర్ చేసుండేదాన్ని అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. ఇక ఇది అత్తమ్మ డైలీ రొటీన్ వ్లాగ్ తీసినప్పుడు ఒక క్లిప్ అనమాట. కానీ అత్తమ్మ ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉండేవారనమాట. అంటే పని చేయకుండా సోంబేరిలాగా కూర్చోవడం అనేది తనకిష్టం ఉండదు. నార్మల్‌గా మా మ్యారేజెస్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది కోడళ్ళ చేత చేపిచ్చుకొని తినడం. అదేవిధంగా తను ఆహ్, ఏదైనా సరే ఎందుకు కష్టపడాలి? వచ్చినారు కదా కోడళ్ళు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా! అలా గాకుండా తను మాక్సిమం తన వల్ల అయిందంతా తను చేసేది. ఈవెన్ హెల్త్ బాలేనప్పుడు గూడా మరీ లాస్ట్‌కొచ్చేటప్పటికి తను ఒక 1 ఇయర్‌గా పని చేయలేకపోతుంది కానీ, అంతకుముందయితే మాక్సిమం తనే వంట చేసేది. ఎందుకంటే మేము చేస్తే వంట తనకు నచ్చేది కాదు. ఎప్పుడు గూడా నవ్వుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళ మొహంలాగా చేస్తూ ఉంటారు అని చెప్పి కొన్ని కొన్ని డైలాగ్స్ వాడుతూ ఉంటది. ఏంటి అవి తప్పితే వేరే రావా అని మేము అడుగుతూ ఉండేవాళ్ళం. ఇదేంటంటే ఆ అమ్మ వాళ్ళ ఇంట్లో పూజకి వెళ్ళినప్పుడు వీడియో అనమాట. సో, ఏంటంటే ఆ అత్తమ్మకి చేతులు వెనక్కి రావు. అందువల్ల జడ కూడా వేసుకోలేకపోయేది. తర్వాత పూజి చిన్న పోనీటెయిల్ లాగా వేసింది. తర్వాత మళ్ళీ క్రాప్ లాగా చేసేసాం. అప్పుడైతే తనే దువ్వేసుకుంటుంది. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అని చెప్పి. అప్పుడేంటంటే నా నెక్లెస్ అత్తమ్మకు పెట్టి తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళందరూ వస్తే సరదాగా చూపించి కాసేపు నవ్వుకున్నామన్నమాట. అత్తమ్మ ఏంటంటే ఎప్పుడు కూడా శారీస్ కూడా నిండు కలర్స్ ఇష్టపడేది. లైట్ కలర్స్ ఎప్పుడైనా మేము కట్టుకుంటే కూడా నిద్రపోయిన వాళ్ళ మొహం ఉన్నట్లున్నాయి శారీస్ అని చెప్పేదనమాట. తను ఎప్పుడు డార్క్ కలర్సే ఇష్టపడేది. సో, అందువల్ల ఇప్పుడు కట్టుకున్న శారీ గూడా అత్తమ్మ కోసం నేనొకసారి తీసుకొస్తే చాలా బాగా నచ్చింది. అందువల్ల అత్తమ్మకి ఎప్పుడు గూడా నేను శారీస్ తెచ్చినా గూడా డార్క్ కలర్సే తెచ్చేదాన్ననమాట. ఈవెన్ వైలెట్ కలర్ కానీ, బ్రౌన్ కలర్ కానీ, కాఫీ బ్రౌన్ కానీ ఇలాంటివి ఎక్కువ ఇష్టపడుతూ ఉండేది. సో, అత్తమ్మ జడ చూసారా? అదే చెప్తూ ఉన్నాననమాట. సన్నగా ఎలుక తోకలాగున్నా గూడా కట్ చేయడానికి ఇష్టపడేది కాదు. సో, తనైతే అత్తమ్మ క్లోజ్ ఫ్రెండు. ఈవెన్ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు గూడా ఇద్దరు ఒకేసారి అడ్మిట్ అయ్యారు. సో, ఎంత ఫ్రెండ్‌షిప్ ఎంత గట్టిగా ఉంది. మీరు పైనొకరు, కిందొకరు అడ్మిట్ అయ్యారు అని చెప్పి నవ్వుకున్నాం ఆ రోజు గూడా. ఆ రోజు ఏంటంటే చాలా సీరియస్ కండిషన్ అనమాట అత్తమ్మది. వెంటిలేటర్ మీద పెట్టాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. కానీ ఆ రోజు ఆయుష్ ఉంది. 3 ఇయర్స్ బతికారు తర్వాత. 3 ½ ఇయర్స్ బతికారనమాట. సో, ఏ రోజు ఎలా అవుతుంది అనేది మన చేతుల్లో లేనిది మాత్రం అర్థమవుతూ ఉంది. ఇంకొకటేంటంటే అత్తమ్మకెప్పుడు కూతురు లేదనే దిగులుండేదనమాట. నేను చనిపోయే ముందు రోజు గూడా లక్ష్మి అక్క అనే ఒక అక్కున్నారు. ఆ అక్కతో మాట్లాడుతూ ఉంటే అత్తమ్మతో ఒకసారి ఇవ్వు మాట్లాడతానంటే, నా కూతురుండుంటే బావుండేది అని జెప్పి ఫీల్ అవుతూ ఉంటే, ఆ అక్క గూడా తిట్టుకున్నారనమాట. ఎందుకంటే, బంగారంలా ఇద్దరు కొడుకులు జూసుకుంటున్నారు. ఇంక కూతురు కూతురు అంటుంది చూడండి మీ అత్తమ్మ అని చెప్పి తను చెప్పారనమాట నాకు. అలా ఎప్పుడు
కూతురుంటే బాగుండేది, కూతురుంటే బాగుండేది అని చెప్పి చాలా సార్లు అనుకున్న సందర్భాలు. కానీ అత్తమ్మ చాలా అదృష్టవంతురాలని చెప్పాలి. ఎందుకంటే అత్తమ్మ ఇద్దరు కొడుకులు కూడా తనని చాలా బాగా చూసుకున్నారు. ఆ రకంగా ఆమె అదృష్టవంతురాలనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న హర్రీ బరీ లైఫ్‌లో చాలామంది పేరెంట్స్‌ని అశ్రద్ధ చేయడం అలా చేస్తూ ఉన్నారు కదా! ఈవెన్ అత్తమ్మ ఫీల్ అయినట్లు ఆశ్రమాల్లో చేర్పించడం అలా చేస్తూ ఉన్నారు. కానీ తను బాగా ఫీల్ అయ్యేదనమాట. ఎందుకు పెద్దవాళ్ళని ఇలా ఆశ్రమాల్లో చేర్పిస్తూ ఉన్నారు అని చెప్పి తను ఫీల్ అవుతూ ఉండేది. అంతమంది బిడ్డల్ని ఒక తల్లి సాకుతుంది. అంతమంది కలిసి ఒక తల్లిని చాకలేరా, ఒక తండ్రిని చాకలేరా అని చెప్పి అత్తమ్మ అప్పుడప్పుడు అంటూ ఉండేది. కానీ ఈ ఇద్దరు పిల్లలకు గూడా వాళ్ళ అమ్మతో, వాళ్ళ నాన్న కంటే కూడా వాళ్ళ అమ్మతో చాలా అటాచ్‌మెంటు. ఈవెన్ మా వారికి గాని, మా వారి వాళ్ళ తమ్ముడికి గాని చాలా అటాచ్‌మెంట్ అనమాట. అదే మా వారినైతే అస్సలు పట్టనలివి కాలేదు. ఏంటంటే తను రోజుకి ఒక 3-4 టైమ్స్ అన్నా వాళ్ళ అమ్మతో మాట్లాడేవాడు. ఇంక నా నోట్లో మాట చెప్పుకోవడానికి కూడా నాకెవరున్నారు అని ఇంకా ఫీల్ అవుతూ ఉంటాడు. నేను అనాథనైపోయాను అని చెప్పి అంటుంటే నేను చాలా బాధేసిందనమాట. ఎందుకంటే చాలా మెమరీస్ వాళ్ళమ్మతో. చిన్నప్పుడు గూడా వీళ్ళు చాలా ఎక్కువగా అల్లరి చేసేవాళ్ళంట. నార్మల్‌గా అల్లరి చేసేటప్పుడు మనం పిల్లల్ని విసుక్కుంటూ ఉంటాం, కొడుతూ ఉంటాం. కానీ మా అత్తమ్మ మాత్రం ఎప్పుడు వీళ్ళని విసుక్కునేది, కొట్టేది కాదంట చిన్నపిల్లలప్పుడు గూడా. వీళ్ళ మీద కంప్లెయింట్లు ఇచ్చేవాళ్ళని తిట్టుకునేదంట. పిల్లలు ఇలా చేయక పెద్దవాళ్ళు చేస్తారా అని చెప్పి. అలా ఎప్పుడు గూడా ఈవెన్ ప్రణవ్‌ని, పూజని గూడా కొట్టి ఎప్పుడైనా ఒక చిన్న దెబ్బేసిన జ్ఞాపకాలు గూడా లేవు నాకైతే. ఈవెన్ నేను కొడుతుంటే గూడా అల్లాడిపోయేది. పిల్లల్ని ఎందుకు కొడతావు అట్లా ఇట్లా అని చెప్పి. ఈవెన్ ప్రణవ్, పూజీ వాళ్ళ నానమ్మని మర్చిపోలేనన్ని మెమరీస్ అన్నమాట. ఏదో ఉన్నాం గదా! నానమ్మ దగ్గర వచ్చేసాం గదా! అనేది కాకుండా అటాచ్‌మెంట్ ఎక్కువ. ఈవెన్ ప్రణవ్ చాలా దూరం ట్రై చేశాడు రాడానికి. కానీ లాస్ట్ మొమెంట్‌లో ఇంక వెళ్తే కష్టం అంటే, అయినా గూడా నేనొచ్చేస్తాను. నాకేమి అవసరం లేదు. నేను వచ్చి ఇండియాలో ఏదైనా చూసుకుంటాను అని చెప్పి చెప్పాడు. నార్మల్‌గా వాడు వచ్చేయాలనే పంపించాము. కానీ లాస్ట్‌లో మా వారు మెసేజ్ పెట్టేశారనమాట. ఇట్లా పలానా రోజు ఇట్లా కర్మ కాండలు జరుపుతూ ఉన్నామంటే, ఆ మెసేజ్ చూసి పాపం అందరూ వచ్చేసారు కదా! మళ్ళీ నేను నా కోసం మళ్ళీ 2 డేస్ వెయిట్ చేయాలంటే కష్టం అని చెప్పేసి తను కాంప్రమైజ్ అయ్యి ఊరుకున్నాడంట. ఆ విషయం మాకు తర్వాత చెప్పినప్పుడు వాళ్ళ నాన్నయితే చాలా ఫీల్ అయ్యాడు. ఎందుకు నాన్న ఉంచుండేవాళ్ళం గదా! ఏముంది అని చెప్పి. కానీ నాకైతే తన్ని న్యూ ఇయర్ రోజు బాగా హ్యాపీగా మాట్లాడాడు. ఆ రూపమే తనకి గుర్తుండని, ఈ డెడ్ బాడీని చూసి మళ్ళీ ఆ రూపం ఎందుకు అని చెప్పి నాకనిపించింది. ఆ రోజైతే న్యూ ఇయర్ రోజు మాట్లాడినప్పుడు ప్రణవ్, పూజ అందరూ ఒకేసారి మాట్లాడాడు. హెయిర్ అంతా ఎక్కువ పెరిగిపోయిందని "అరేయ్! నువ్వు ఇంకొకసారి హెయిర్ కట్ చేసుకోకుండా నాతో మాట్లాడొద్దు" అని చెప్పి ప్రణవ్‌తో చెప్పిందనమాట. తనకేందంటే ఎవరైనా గడ్డం పెంచుకున్నా, ఎంట్రుకలు ఎక్కువగా పెంచుకున్నా అత్తమ్మకి అస్సలు ఇష్టం ఉండదు. నీట్‌గా ఉండాలంటది. ఇదైతే నేనే అంగడికెళ్ళి ఎవరు హెల్ప్ లేకుండా నేనే సరుకులు తీసుకొస్తానని ఒకరోజు వెళ్ళిందనమాట ఆ వీడియో. సో, తనే కిందకెళ్ళి అంగడికెళ్ళి అన్నీ కొనుక్కొని వచ్చిందనమాట. చెన్నైలో అయితే అలవాటు గానీ ఇక్కడ అలవాటు లేదు గదా! సో, ఒకరోజు కొనుక్కొచ్చి అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. అత్తమ్మకి ప్రతి ఒక్కటి కూడా డబ్బులు లెక్క చెప్పడం అలవాటనమాట. మనం ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టే క్షణం నుంచి మళ్ళీ ఇంటికి తిరిగొచ్చేదాకా గూడా ఆటో ఎక్కాను, ఆటోకింతయింది, బస్ ఎక్కాను ఇదింతయింది, ఇవి కొన్నాను ఇంతయింది. అవి అలవాటయిపోయింది ఆమెకి. ప్రతిదానికి ఎందుకమ్మా డబ్బులు చెప్తావంటే, మా వారు తిడుతూ ఉండేడు. నువ్వు చెప్తావా? మీ అమ్మ చెప్పొద్దా? మా అమ్మ చూడు ఆమెకలవాటు ఇలా చెప్తూ ఉంటది. దాన్ని మీరు పట్టించుకోకూడదు అని చెప్పి చెప్తూ ఉండేవాడు. తర్వాత ఇక లాస్టు చనిపోయే ఒక 3 డేస్, 4 డేస్ ముందు నేను వెళ్ళాను అత్తమ్మ దగ్గరికి. అప్పుడు యాక్చువల్‌గా నాకస్సలా కొంచెం అనీజీగా ఉండింది. సరే ఒక 2 డేస్ మా వారిని వెళ్ళమన్నాను. తర్వాత నేనెళ్తానని. కానీ ఫోను చేసినప్పుడు అత్తమ్మని అడుగు ఎవరిని రమ్మంటే వాళ్ళెళ్దాం. నేను రమ్మంటే నువ్వెళ్దు. నన్ను రమ్మంటే నేనెళ్తానని చెప్పాను. అప్పుడు మా అత్తమ్మ ఏమంటే "నువ్వొద్దు నిర్మలానే పంపించు" అని చెప్పింది. అందువల్ల నేనెళ్ళాల్సొచ్చిందనమాట. నేనెళ్ళాక 3 డేస్, 4 డేస్ ఉన్నాను గదా! ఆ 3 డేస్, 4 డేస్‌లో అంత ఆ ప్రేమ కురిపించింది. అసలు నిజంగా ఇన్ని రోజులు
ఉన్న ఏదైనా మీద ఏదైనా మనసు కష్టం ఉన్నా, లేకపోతే ఏదైనా ఎప్పుడైనా ఉంటాయి కదా అత్తాకోడలు అన్నప్పుడు, అవన్నీ కూడా మరిపించేసింది ఆ 3-4 డేస్‌లో. అసలా అత్తమ్మ అంటే ఇలా ఉండాలి అని అనిపించేలా ఉండింది. మైమరిపించేసింది. అది ఎలా అని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను గానీ, నేను బాగా ఫీల్ అయ్యానన్నమాట. అంత ప్రేమ కురిపించింది నా మీదైతే. సో, సరదాగా ఉండింది. ఈవెన్ సీరియల్ చూసే టైంలో నీకు బోర్ కొడుతుంది గదా! సో, వాళ్ళ అక్క వాళ్ళ పాప ఉంటే అక్కడికెళ్ళు, ఇక్కడికెళ్ళు అని చెప్పింది. తను ఇందాక ఫస్ట్‌లో చూపించాను గదా! అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఒకేసారి అడ్మిట్ అయ్యారని. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికెళ్ళమనింది. సో, వాళ్ళ ఇంటికెళ్ళమన్నప్పుడు నేనేమంటే, నేనెళ్తే ఆమెనొక్కదాన్ని నేను చూస్తాను గదా! నువ్వు గూడా చూడాలంటే నేను ఆమెను తీసుకొస్తాను అని జెప్పి ఆ రోజు మాట్లాడుకున్నాం. సో, తన ఫ్రెండ్‌ని గూడా చూడలేదు. లాస్ట్ వీడియో 'రైతుబిడ్డ నిర్మలా డే' వీడియోలో చూసారు కదా! లాస్ట్ మాటలు అత్తమ్మవి. అలా అందరిని చూడాలనుకునింది. ఇంకేమైనా కోరికలున్నాయంటే ఇంకేం కోరికలు లేవు. అందరిని చూడాలి అని చెప్పనింది. ఏంటంటే అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీలో అటాచ్‌మెంటు ఆహ్, అందరికీ ఒకరికొకరు అటాచ్‌మెంట్ ఎక్కువనమాట. అత్తమ్మయితే ఆహ్, ఎక్కువగా అందరినీ ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ అయినా అందరిని కలవాలి, అందరిని చూడాలి అనే ఆరాటం ఎక్కువన్నమాట. సో, అందులో భాగమే లాస్ట్ వీడియోలో చెప్పిన మాటలు. నేనైతే అతనికి చెప్పకుండా సర్ప్రైజ్‌గా తీసుకెళ్దామనుకున్నా. ఎందుకంటే ఈ మీటప్ అనేది ఏందంటే చెన్నైలో తక్కువ మందున్నారు. ఆంధ్ర వైపు ఎక్కువ మందున్నారనమాట. అందువల్ల అమ్మ వాళ్ళ ఇంట్లో 8, 9 ఆ డేట్‌లో ఏదో ఒకటి చూసి ఫిక్స్ చేద్దామనుకున్నా. సో, అమ్మ బర్త్‌డేకంతా అట్లా చేశాం గదా! అలా అత్తమ్మకు గూడా అక్కడే ఫుడ్ తెప్పించేసి అమ్మ వాళ్ళ ఇంట్లో అందరిని అక్కడికి రంపించి, అత్తమ్మని సర్ప్రైజ్‌గా అక్కడికి తీసుకెళ్దాం అనుకున్నాం. అందువల్ల నేను ఆ వీడియోలో అత్తమ్మకు గూడా చెప్పలేదు. అందుకే ఏది నీకు బెటర్ నువ్వెళ్ళాలనుకుంటున్నావా? వాళ్ళు నీ దగ్గర రావాలనుకుంటున్నానా అడిగాను. ఒకవేళ అత్తమ్మే అందరిని నేనే ఎళ్లి వాళ్ళని చూడాలి అనుకున్నానని చెప్పుంటే గనక, సో, మా వారిని ఒక 2 రోజులు అంతా అత్తమ్మని తీసుకెళ్ళి అందరికి చూపించేసి రా అని చెప్పి చెప్దామనుకున్నా. లేదంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అందరిని అక్కడికి పిలిచి, అక్కడ మీటప్ పెట్టి, సో, అత్తమ్మని సర్ప్రైజ్‌గా చెన్నై నుంచి తీసుకెళ్ళి అందరికీ అందరిని చూపిద్దామనుకున్నా. కానీ ఒక 3-4 డేస్ గ్యాప్‌లో ఇలా అయిందనమాట. ఒక 5 డేస్ గ్యాప్‌లో అలా అయింది. ఇది మేము తిరుమలకి అత్తమ్మని తీసుకెళ్తున్న వీడియో. ఎనకాల హ్యాపీగా దిండేసుకొని పడుకోమని చెప్పాం. కానీ లాస్ట్‌గా దర్శనం చేసుకున్న తిరుమలకి వీడియో అన్నమాట ఇది. సో, తనకి అప్పుడు వెళ్ళినప్పుడు గూడా ఏదో దేవుడు పిలిచాడు, లేకపోతే నాకు అదృష్టం ఉండేది కాదు అని చెప్పి తను ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. వెళ్ళేటప్పుడంతా కూడా కొంచెం అన్‌ఈజీగా ఉన్నారు. ఎందుకంటే ఫుడ్డు సగించలేదన్నారు. సరే పెరుగన్నం ఎత్తుకొచ్చా. అది తినిన తర్వాత వామిట్స్ దారిలో అంతా కొంచెం ఎక్కువగా వామిటింగ్ అయింది. మళ్ళీ మధ్యలో అక్కడక్కడ మజ్జిగ ఇస్తూ ఉన్నాను. కానీ తనొక ఏంటి గొంతంతా డ్రై అయిపోతుంది. నోట్లో అంతా డ్రైగా ఉంది. అంటే మజ్జిగ కూడా తీసుకెళ్ళి అవి ఇచ్చాననమాట. కానీ దారంతా కొంచెం అన్‌ఈజీగా ఉండింది. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట తన అన్‌ఈజీనెస్. తర్వాత అయినా గూడా మొత్తానికి దర్శనం అయితే బాగా జరిగింది. సో, తను హ్యాపీగా ఫీల్ అయింది. నాకింత బాలేకపోయినా నేను దర్శనం చేసుకోగలిగాను దేవుడిని అని చెప్పి చాలా బాగా మనసుకి ప్రశాంతంగా అనిపించింది అని చెప్పారనమాట. సో, అలా కొన్ని కోరికలు తను తీర్చుకుంది. ఈవెన్ ఏదో ఒక కంట్రీ వెళ్ళాలనుకుంటే ఫస్ట్ యూఎస్ అనుకున్నాం. కానీ తనకున్న కాంప్లికేషన్స్‌లో యూఎస్‌కి తీసుకెళ్తే కష్టం అని చెప్పి ఇప్పుడు దుబాయ్‌కి తీసుకెళ్లారనమాట. సో, దుబాయ్ అంతా చూసిన తర్వాత హ్యాపీ ఫీల్ అయింది. కానీ ఎప్పుడు గూడా నేను అమెరికా చూడలేదనే కొరత మాత్రం అత్తమ్మకుండేదనమాట. కానీ తన కాంప్లికేషన్స్ వల్ల అది చూడలేకపోయారు. అదొక్కటే. ఓకే ఫ్రెండ్స్, కొన్ని చిన్న క్లిప్పింగ్స్ అత్తమ్మ యాడ్ చేశాను లాస్ట్‌లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నువ్వు కూడా ఏమా నానమ్మ నువ్వు కూడా చేతులు ఉప్మా నానమ్మ నువ్వు కూడా చేతులు ఉప్పు ఉప్మా ఎగిరి పైకి కిందకి ముంచి లేపు నాడు మేము ఎక్సర్సైజ్ చేస్తాం నంచి పైకి ఈ పక్క నుంచి ఆ పక్కకి కిందకి పైకి వెళ్తే అదే డాన్స్ మార్నింగ్ తెలియదు అసలు. కమాన్ మా అలసిపోయినారు ముసలోళ్ళు. లెట్స్ గివ్ ఎ షార్ట్ బ్రేక్ ఫర్ టైం. నువ్వు డ్రైవింగ్ ఆపేసి ఇది కదా
దేవుడు పాట పెట్టినా పర్వాలే. సక్కంగా గీ లక్ష్మణ్ రేఖ చిన్నపిల్లగారు గీసాను కేసు ముగ్గురు కలపటము పిల్లి కలిపేటట్లే. ఇప్పుడు ఎందుకు రోజు లక్ష్మణ్ రేఖ గీస్తున్నామా? ఎందుకు లక్ష్మణ్ రేఖ గీస్తున్నావా? ఆహా బా మంచి ఆర్టిస్టే నువ్వా? మంచి ఆర్టిస్ట్వి. ఆ చొక్కలు సగం గాలికి ఎగిరిపోతున్నాయి. బా బా ఏయ్ ఏయ్ ఏంది మా ముగ్గ? ఏంలే ఏయ్ అంతే అది కిందకి లాగా. ఏంది మాదే? వాట్ ఈస్ దిస్ రే? ఊపిరి సినిమాలో ఆర్ట్ పీస్ ఉన్నట్టుంది. నేను వేస్తాదా? నువ్వు మొత్తానికి ఏడుంటే చిమ్మి పొద్దున్నే లేచింది మా నాన్నమ్మ, చిమ్మి అన్నీ వేసేసింది. భలే ఉన్నావు హెయిర్ స్టైల్. నువ్వు పాతకాలం హీరోయిన్ ఉన్నట్టుండవు.